వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్. క్రిస్టియన్ వాయిస్ ప్రేక్షకులందరికీ ప్రభునామన్న శుభములు. ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మేము ముందుకు వచ్చాము. ఈ ప్రోగ్రాము ఎంతో అవసరమని మేము భావించి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు మీరు బహుశా ఎరిగే ఉంటారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మతము కులము ఆధారంగా జరుగుతున్న ఆయా పరిస్థితులన్నీ మీరు ఎరిగే ఉంటారు. ముఖ్యంగా తిరుమలలో ఫెయిత్ డిక్లరేషన్ కు సంబంధించి చాలా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా మన ఛానల్ కి బ్రదర్ రాకేష్ నాయక్ గారు వచ్చారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ బ్రదర్ రాకేష్ నాయక్ గారు. రాకేష్ నాయక్ గారు టీవీ వర్తమానికులు, అంతేకాదు తను హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ సంస్థకు చైర్మన్ గా వర్క్ చేస్తున్నారు. తను వృత్తిరీత్యా లాయర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. సో తనను అడిగి ఈరోజు కొన్ని విషయాలు మనము దీనికి సంబంధించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాకేష్ నాయక్ గారు, బహుశా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ వాతావరణ పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మత సంబంధిత ప్రదేశాల్లో ఫెయిత్ డిక్లరేషన్ ఇవ్వడము అంటే ఏంటి? ఇలాంటి సాంప్రదాయం ఇండియాలో ఎప్పటి నుంచి వస్తుంది? ప్రస్తుతం ఏ ఏ ప్రదేశాల్లో అమల్లో ఉందో కాస్త వాటి యొక్క పూర్వ పర్వాలు కాస్త వివరిస్తారా? ఈ ఫెయిత్ డిక్లరేషన్ అనేది ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్ప మరెక్కడ కూడా ఈ ప్రస్తావన, ఈ యొక్క క్వశ్చన్ రేజ్ కాలేదు. మన దేశవ్యాప్తంగా చూసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ఇతర దేశాలతో మనకు పోలిక చాలా తేడా ఉంటుంది. మనది లౌకిక రాజ్యాంగము, మత ప్రమేయం లేనటువంటి రాజ్యం ఇది. అంటే మతానికి రాజ్యానికి సంబంధం ఉండదు. ఈ మతంలో ఒకరు దేవుడే లేడని నమ్మేవారు కొంత వర్గం ఉంటారు. దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి వారిలో వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఇస్లాం అని, ముస్లిం అని, క్రైస్తవ్యం అని, హైందవ్యం అని, బౌద్ధం అని, సిక్కు అని వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి దేశము విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు, విభిన్న జాతులు, విభిన్న ఆచారాలు, విభిన్న భాషలు, వేరుగా ఉన్నటువంటి దేశం ఇది. దీన్ని సబ్కా సాత్, సబ్కా ఏక్, సబ్కా వికాస్ అనే నినాదముతో దేశ ప్రజలందరినీ ఏకం చేయాలనుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఈ నినాదముతోటే 2019లో కానీ అంతకు ముందు ఎన్నికల్లో కానీ గెలిచింది. అయితే ఇక్కడ వాళ్ళ నినాదము దేశభక్తికి సంబంధించింది అయితే నో ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ నినాదము దేశ ప్రజలందరినీ ఒకే మతము అని ట్రీట్ చేయడం అనేదే తప్పు. ఎందుకంటే విభిన్న మతాలు, విభిన్న వర్గాలు, విభిన్న భాషలు, విభిన్న కల్చర్లు, విభిన్నటువంటి భోజన విధానము. ఇప్పుడు రాయలసీమలో తిన్నటువంటి వాళ్ళు తెలంగాణలో తినలేరు. తెలంగాణలో తినే పదార్థము, రాయలసీమలో తినే పదార్థము, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో మార్పు ఉంది. భాషలో కూడా మార్పు ఉంది. వీళ్ళందరినీ ఏకతాటి మీదకి చేయాలనడానికి కరెక్ట్ కాదు. ఇది మొండి వైఖరి. అయితే ఇక్కడ ఈ టిటిడి సంప్రదాయంలో తప్ప దేశంలో ఎక్కడ కూడా ఈ యొక్క డిక్లరేషన్ తీసుకోవాలి, ఇవ్వాలి అనేది లేదు. ఫెయిత్ డిక్లరేషన్ ఇవ్వాలి అనేది లేదు. టిటిడిలో కూడా 1990లో యూనియన్ గవర్నమెంట్ జియో నెంబర్ 311ను ఇష్యూ చేసింది. అది అమలు కాలేదు. అది అప్పుడే అయిపోయింది. ఇంకో విషయం చెప్తున్నాను. ఈ ఫెయిత్ డిక్లరేషన్ అనే ప్రస్తావన ఈరోజు జగన్ గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు వచ్చింది. కానీ ఇదే జగన్ గారు 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర ప్రారంభించింది అక్కడికి వెళ్ళి, తర్వాత దాన్ని ముగించింది కూడా అక్కడి నుండే. మరి ఆ రోజు ఎందుకు ఫెయిత్ డిక్లరేషన్ ఇవ్వాలని అడగలేదు? ఈయన కంటే ముందు సోనియా గాంధీ గారు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ తిరుపతి దేవస్థానాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు
వాళ్ళని ఎందుకు మరి ఫెయిత్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి అడగలేదు ఉమ్, కదా. ఇంకోటి, ఫెయిత్ డిక్లరేషన్ ఇవ్వాలి అనే నిబంధన 136, 137 ఇది గైడ్ లైన్స్ ఆఫ్ ది తిరుపతి దేవస్థానం యొక్క బోర్డుకు సంబంధించిన గైడ్ లైన్స్ లో ఏమని పేర్కొన్నారంటే, ఎవరైతే ఫారినర్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించి, ఎవరైతే ఈ యొక్క తిరుపతి దేవస్థానం మీద విశ్వాసం ఉంచరో అలాంటి వ్యక్తుల మీద దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి, అప్పుడు ఓకే మాత్రమే అని చెప్పి వాళ్ళ గైడ్ లైన్స్ లో, వాళ్ళ యొక్క బోర్డులో అది 2012లో పెట్టినటువంటి నిబంధన. ఓకే ఈ రూల్ 136, 137లో ప్రస్తావించడం జరిగింది. అంతేగాని వాస్తవానికి ఇది కూడా రాజ్యాంగంలో దృష్టిలో చూస్తే అదే రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది. రాకేష్ గారు, అదే నా నెక్స్ట్ ప్రశ్న అదే అండి. మన ఇట్లా మత సంబంధిత ప్రాంతాల్లో ఫెయిత్ డిక్లరేషన్ అన్న రూలు పెట్టుకున్నప్పుడు మన రాజ్యాంగం ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉన్నది కదండి. దాన్ని ఈ అవును. ఫెయిత్ డిక్లరేషన్ అని ఇట్లా మత సంబంధమైన ప్రదేశాలు వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఆ విషయాల గురించి ప్రస్తావించకుండా ముఖ్యంగా ఆర్టికల్ 16 క్లాస్ 2లో క్లియర్ గా చెప్తుంది, కేవలం మత, జాతి, కులం, లింగ భేదం, అనువంశిక, జన్మస్థలం, నివాస స్థలము ఇతరమైనటువంటి వాటిని బట్టి ఈ గ్రౌండ్స్ ను తీసుకొని ప్రభుత్వము కానీ, ఏ సంస్థ కానీ, ఏది కానీ ఉద్యోగంలోనైనా పదవిలోనైనా ఏ పౌరునికి మరి నిరాకరించకూడదు, వివక్ష చూపకూడదు అని చెప్పింది. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే, మత ప్రమేయంతో, మత ప్రాతిపదికన కానీ, కుల ప్రాతిపదికన కానీ, మరి ఇంకా ఏ విషయంలో ఏ గ్రౌండ్ లో చూసినా కానీ స్త్రీ పురుష లింగ భేదంతో కానీ వివక్ష చూపడం నిషేధించడం అయింది. ప్రొహిబిటెడ్. ఓకే ప్రొహిబిటెడ్ అయినటువంటి దాన్ని దేవాలయంలో మరి ప్రవేశపెట్టారు అంటే అది కూడా రాజ్యాంగం ముందు నిలబడదనేది, ఏదైనా సరే శిరోధార్యము ఫైనల్ భారత రాజ్యాంగం. ఓకే ఈరోజు ఒక జీవో తీసుకొచ్చారు, ఆ జీవో చట్టబద్ధమా కాదా అనేది డిసైడ్ చేయబడేది ఒకటి కోర్టు కూడా డిసైడ్ చేస్తుంది అది రాజ్యాంగబద్ధమైనటువంటి కాదు అని. ఈరోజు ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తున్నాయి, ఆ జీవోలు రాజ్యాంగబద్ధమైనవా కావా అని ప్రశ్నిస్తూ ఛాలెంజ్ చేస్తూ దేశం మొత్తం కూడా చూస్తే సంవత్సరానికి 40 నుంచి 50 వేల కేసులు కోర్టుకు వస్తున్నాయి ఆ జీవోలను ఛాలెంజ్ చేస్తూ. ఓకే రీసెంట్లీ ఎల్ఆర్ఎస్ గురించి తెలంగాణ గవర్నమెంట్ మీద కొన్ని కేసులు కేసులు పడ్డాయి. ఇలాంటి కేసులు అనేకములు పడుతున్నాయి. అయితే 1990లో వచ్చినటువంటి 311 జీవోను కూడా ఎవరు కూడా మరి ఛాలెంజ్ చేయలేకపోయారు అంటే అది మనకు అవసరం లేదు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అనుకున్నారు ఎవరికి వారు. అది మత ప్రమేయము, మతం. ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు మనం రాజకీయ ధోరణితో మాట్లాడకుండా కేవలము ఒక క్రిస్టియన్ గా మాట్లాడదామని ఒక కోణంతో మీరు మాట్లాడారు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, క్రిస్టియన్స్ వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే ప్రశ్నించే గొంతును వాళ్ళకు వాళ్ళే నొక్కుంటారు. ఓకే మనకు మనమే నొక్కుంటాము, అలా నొక్కుకోకూడదు. ఆనాడు యేసు ప్రభు వారు మత్తయి 5:11లో ఏమన్నారంటే, కుడి చెంప నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి నానా రకాలుగా హింసలు పెట్టినప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్పారు. కానీ యోహాను సువార్త 7:19లో యేసు ప్రభు వారు ఏమడిగారంటే ప్రొటెస్ట్ చేశాడు. తనను చంపడానికి వచ్చినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని వచ్చినప్పుడు ఆయన వారిని ప్రశ్నించిన మాట, ప్రొటెస్ట్ చేసిన మాట ఏంటంటే, మీరు ఏ కారణమును బట్టి నన్ను చంపజూచుచున్నారని యోహాను 7:19లో క్లియర్ కట్ గా చెప్పాడు. ప్రొటెస్ట్ చేశాడు. ఇగో ఇది ప్రొటెస్ట్ చేసే విధానము క్రిస్టియానిటీలో పోతుంది, క్రైస్తవుల్లో ప్రొటెస్ట్ చేసే విధానం పోతుంది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు దాడులు అని ప్రశ్నించలేకపోతున్నారు. ఇక్కడ రాజ్యాంగబద్ధమైందా కాదా అనేది మీరు వేసిన ప్రశ్నకు అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి ఆ రూల్స్ చేసింది తిరుపతి దేవస్థానము. దాన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేకపోయారు. కోర్టులో ఛాలెంజ్ చేసి ఉంటే అది రద్దు చేయబడేది. సో ఇంకో మాట ఏంటంటే, ఆనాడు లేనటువంటి ఆ రోజు పాదయాత్ర ప్రారంభంలో కానీ, ఆ రోజు పాదయాత్ర ముగింపులో కానీ రానటువంటి ప్రస్తావన ఈ రోజు చంద్రబాబు గారికి కానీ మరి ఇతర నాయకులకు కానీ
ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఓకే. అంటే కేవలం రాజకీయ ఆ రోజు చంద్రబాబు గారే పరిపాలనలో ఉన్నారు కదా, ముఖ్యమంత్రిగా, చీఫ్ మినిస్టర్ గా వారే ఉన్నారు కదా. మరి వారు ఉన్నప్పుడు ఆ రోజు డిక్లరేషన్ తీసుకున్నాకనే జగన్ గారిని పాదయాత్రకు రానివ్వండి, లేకపోతే రానివ్వకండి అని చెప్పి రూల్ చేయవచ్చు కదా. చేయలేదు ఆ రోజు. మరి ఈ రోజు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అంటే రాజకీయ కేవలము దృక్కోణం మాత్రమే. ఇది కరెక్ట్ కాదు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు టీటీడీ డిక్లరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఆ టీటీడీ బోర్డు తాను స్వంతంగా చేసింది. అది రాజ్యాంగానికి విరుద్ధం. అది దాన్ని ఎవరు కూడా ఎగనెస్ట్ గా దాన్ని ఫైల్ పుటప్ చేయలేదు కాబట్టి, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అలా కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అంతేనండి? కంటిన్యూ అవుతుందంటే పాటించేటోడు కదా, పాటించకుండా పోయేటోళ్ళు. ఇంకోటి ఇది ఫారినర్స్ కోసం తీసుకొచ్చిన కోణంతో పెట్టింది అది, ఆ రూల్స్ కూడా ఫారినర్స్ ను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిదే. ఓకే. కాస్త ఆ రూల్ గురించి కాస్త చెప్తారా? అంటే నేను డిక్లరేషన్ ఫామ్ నా దగ్గర ఒకటి ఉందండి, నేను ఒకసారి షేర్ చేస్తాను, అది ఒకసారి చూడండి. ఇందులో ఈ డిక్లరేషన్ ఫామ్ బహుశా మీకు కనిపిస్తుంది కదండి. ఇది 2017లో వైఎస్ జగన్ గారు అప్పుడు వెళ్ళినప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్ అక్కడ వాళ్ళకి పెట్టారు అన్నట్టుగా మనం చూస్తాము. ఇందులో ఈ డిక్లరేషన్ చేయలేదు కదా, అప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. అదే ఇవ్వలేదు. అప్పుడు కూడా దీని గురించి రగడ జరిగింది. ఈ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇక్కడ ఏమనుందంటే, యాజ్ పర్ రూల్ ఆఫ్ 136 ఆఫ్ టీటీటీ రూల్ issued by the government GO. అంటే దీని గురించి కాస్త వివరిస్తారా? ఏంటి ఇది, ఈ 136 రూల్ ఆఫ్ టీటీడీ దేన్ని గురించి చెప్తుంది అనే దాని కాస్త మాకు వివరిస్తారా? దీని గురించిన వివరణ ఏంటంటే బ్రదర్, చెప్పండి. క్లియర్ గా చెప్పబడినటువంటి ఆ జీవో యొక్క ఉద్దేశము అది ఏంటంటే, ఇతర మతాలకు చెందినటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు మేము ఈ బాలాజీ దేవస్థానం మీద, బాలాజీ యొక్క దేవుని తిరుమల తిరుపతి దేవస్థానం మీద విశ్వాసముతో వచ్చాము అని రాసి ఇవ్వాలి అనేది ఈ ఫామ్ యొక్క మెయిన్ సారాంశం, ఆ యొక్క జీవో యొక్క సారాంశం. ఓకే. అంటే మేము ఆ దేవుని మీద విశ్వాసం ఉంచినాము అని చెప్పేసి రాసి ఇవ్వాలి అనేది ఆ దేవుని యొక్క సారాంశం, ఆ జీవో యొక్క సారాంశం. అదే ఇక్కడ జీవోలో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అదే రాసిందండి మీరు చెప్పిందే. ఐ బిలాంగ్ టు రిలీజియన్, హౌఎవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ వెంకటేశ్వర అండ్ రెవరెన్స్ టు హిమ్ అండ్ హిస్ వర్షిప్. అంటే మీరు అన్నట్టు నేను లార్డ్ వెంకటేశ్వర రాసివ్వాలి. సో ఇలా అంటే అది బలవంతంగా వచ్చే వారిని ఇట్లా ఫెయిత్ డిక్లరేషన్ కిందికి మనం కన్సిడర్ చేయలేమా? అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్న ఆర్టికల్స్ బలవంతపు మత మార్పిడి కిందనే వస్తుంది ఇది. అదే ఇలా మనం వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా రాసి ఇవ్వాలి అన్నట్టుగా సిగ్నేచర్ చేయాలని అడగడం బలవంతం కిందకే వస్తుంది కదండి? బలవంతం కిందకే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సార్ చెప్పండి సార్. రూల్ ఆఫ్ లా, ఓకే, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ నడిపిస్తున్నప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పర్సనల్ గా రాలేదు. పర్సనల్ గా వస్తే ఈ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన పర్సనల్ గా రాలేదు, కానీ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఆయనకు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు అలాంటి వ్యక్తియే కనుక సమర్పించాలనుకున్నప్పుడు ఆయన యొక్క ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాడు. క్రిస్టియానిటీని ఫాలో అవుతున్న వ్యక్తి నువ్వు ఇది రాసిస్తేనే ఇక్కడ రావాలి అంటే, నువ్వు ఇది రాసిస్తేనే ప్రభుత్వం చేయాలి అని అన్నట్టే కదా, అవునా కదా? నువ్వు ఇది రాసిస్తేనే ప్రభుత్వం చేయాలి అంటే ప్రభుత్వం చేసేటటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఆయన యొక్క జ్యూరిడిక్షన్ పరిధిలో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు. చట్టబద్ధంగా చేసే పని అది, చట్ట వ్యతిరేకంగా కాదు. చట్టంలో ఎక్కడ కూడా మరి మీరు ఆ మతంలోకి వెళ్ళాలి అని, ఈ మతం ఆ దేవస్థానానికి వెళ్ళినప్పుడు దాన్ని ఎంటర్ అయినప్పుడు మీరు చట్టబద్ధంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని
చట్టబద్ధంగా ఇలా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదు. ఈ ఓకే. ప్రొవిజన్ ఆఫ్ లాలో ఎలాంటి నిబంధనలు లేవు. ఫస్ట్ చెప్పాను, కాన్స్టిట్యూషన్ అనేది ఫైనల్. యెస్ సార్. కాన్స్టిట్యూషన్ లో ఒకవేళ ఉంటే ఆయన ఖచ్చితంగా దానికి ఒబే అవ్వాల్సిందే. ఓకే. అయితే ఇక్కడ మనకు కంట్రవర్సీ ఏమొస్తుందంటే, క్వశ్చన్ రేజ్ అవుతుంది ఏంటంటే, ఒకవేళ దానికి ఆయన ఇచ్చాడనుకో, ఆయనకి ఇవ్వబడినటువంటి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు 28 వరకు ఇవ్వబడినటువంటి ఆ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి వైలేషన్ అయిపోతాయి. అంత మాత్రమే కాకుండా ఆర్టికల్ 15 లో వివక్ష చూపకూడదు అని చెప్పినటువంటి ఆ ఆర్టికల్ కు కూడా భంగం కలుగుతుంది. ఆర్టికల్ 14 లో ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వల్ ఈక్వాలిటీ బిఫోర్ లా, దానికి కూడా భంగం కలుగుతుంది. ఈ కోణంలోనే కదా సుప్రీంకోర్టు మరి మహిళలను కూడా ప్రవేశించే అధికారం కల్పించాలని చెప్పి మరి కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ కు ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ కోణంలో చూసే కదా, రాజ్యాంగము వేరు, మతం అనేది వేరు. మతం అనేటటువంటిది కొన్ని టిటిడి ఏదైతే ఉందో అది రాసుకున్నటువంటి దాని నిబంధనల్లో ఈ యొక్క మీరు ఇంతకుముందు ప్రస్తావించిన ఫాము రూల్ 136 రూల్ 137 ఆ ఫామ్ అదే. ఓకే. సో అంటే రాజ్యాంగబద్ధంగా ఈయనను చూడాల్సింది స్టేట్ గానే చూడాలి, గవర్నమెంట్ గానే ఇతన్ని చూడాలి, కానీ పర్సనల్ గా చూడకూడదు. అయితే నిన్న జరిగినటువంటి రగడ ఆయన్ను పర్సనల్ గా చూశారు. ఇదే ప్రస్తావన ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పుడు చేస్తే బాగానే ఉండేది. ఆయన అప్పుడు పర్సనల్ గా వెళ్ళారు ఓకే కదా, పర్సనల్ గా వెళ్ళారు. ఓకే. సో రాజ్యాంగబద్ధమైన ఎన్నిక ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడి కుల మతాలకు అతీతంగా సేవ చేస్తాను అని ప్రమాణం చేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని తిరుపతిలో ఫెయిత్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని అడగడం అంత న్యాయబద్ధమైంది కాదు అంటారు, అంతేనా? 100% అది. ఆయన ఒక గవర్నమెంట్ తరపున వెళ్ళాడు. గవర్నమెంట్ గా అక్కడ ముస్లిం వాళ్ళు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ఇక ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వ్యక్తులను అక్కడికి రాకూడదని రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదు. అసలు ఈ నిబంధన, ఈ గోల, ఈ గొడవ రాజ్యాంగంలో లేదు. వీళ్ళు సృష్టించుకున్నటువంటిది, వీళ్ళు రాసుకున్నటువంటిది ఈ గొడవ. ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుందండి. ఇతర దేవాలయాలు మీద మసీదులు, చర్చిలో లేని ఫెయిత్ డిక్లరేషన్ తిరుమలలోనే ఎందుకుంది అని మంత్రి నాని గారు రీసెంట్ గా కామెంట్ చేశారు. ఒక లాయర్ గా మీరు దీనిపై ఏమంటారు? ఆయన చేసిన కామెంట్ ను నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పింది 100% రైట్. తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే కాదు, మసీదులకు గాని, చర్చిలకు గాని, అన్ని చోట్లకు వెళ్లే అధికారము ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి ఒక కేసులో నాస్తికులు వేశారు. హలో, నాస్తికులు 1992లో ఏమని వేశారంటే, హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టు అప్పుడు ఉన్నప్పుడు దాంట్లో వేశారు. ఏమని వేశారంటే, ఈ వేడుకల్లో, ఈ ఫంక్షన్స్లలో జరిగిన చోటల్లా గవర్నమెంట్ ఖర్చుతోటి కొబ్బరికాయలు కొట్టడము, పండుగలు చేయడము, ఇప్పుడు బతుకమ్మ వేడుకలని, సంక్రాంతి వేడుకలని, అలాంటి వేడుకలకు ఈ ప్రభుత్వమే ప్రోత్సహించడము, ప్రభుత్వానికి మతంతో సంబంధం లేదు అనుకున్నప్పుడు, లౌకిక రాజ్యాంగం అనుకున్నప్పుడు వాటికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి చాలా ఇది చేయడము సరి అయింది కాదు కదా అని చెప్పేసి వాళ్ళు కేసు వేశారు. వేసినప్పుడు దానికి ఆనాడు హైకోర్టు 1992 AIR SC 310 మీరు నెట్ లో కొట్టినా వస్తుంది. అందులో ఆ రోజు చెప్పినటువంటి హైకోర్టు చెప్పినటువంటి గౌరవ న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది సెక్యులర్ స్టేట్. ఈ స్టేట్ లో ప్రభుత్వాన్ని ఇక్కడికి వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు, మసీద్కి వెళ్ళొద్దు, దేవాలయాల్లో మీరు ప్రవేశం చేయొద్దు, ప్రవేశం చేయాలంటే ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఆ ప్రాపర్టీని మీరు తీసుకోవద్దు, కస్టడీలోకి తీసుకోకూడదు, ఈ ప్రాపర్టీ మీద మీరు పెత్తనం చేయొద్దు అని చెప్పే అధికారాలు రాజ్యాంగంలో ప్రభుత్వం మీద చెప్పే అధికారాలు ఎక్కడ లేవు. కాబట్టి ప్రభుత్వము, గవర్నమెంట్ ఏది తీసుకున్నా కూడా ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తుంది. కాబట్టి దాన్ని నిరోధించలేము, మేము ఆపలేము అని చెప్పేసి
స్పష్టం చేసింది. ఓకే. దీన్ని దయచేసి 1 minute ప్లీజ్ బ్రదర్. ఓకే. సారీ బ్రదర్. ఓకే, పర్లేదు సార్. చెప్పండి. ఇది ఓకేనా? క్లారిటీ వచ్చిందా క్వశ్చన్ ఆన్సర్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక వెల్కమ్. ఇప్పుడు మీరు మరి ఎక్కడ లేదు ఈ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్, ఏ దేవాలయాల్లో కూడా లేదు ఇండియాలో అని అంటున్నారు. మరి మన టిటిడి బోర్డు ఇక్కడ ఫెయిత్ డిక్లరేషన్ పెట్టడం వల్ల టీడీటీకి కానీ భక్తులకు కానీ ఏ విధమైన ప్రయోజనాలు ఉన్నాయి? అసలు ఎందుకు, ఏ ఉద్దేశంతో పెట్టిందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఏపీలో గాని తెలంగాణలో గాని బీజేపీకి పలుకుబడి లేదు, ఓటు బ్యాంకు లేదు, ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం పెంచుకోవాలి, బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవాలి, తద్వారా అధికారంలోకి చేజిక్కించుకోవాలి అనే ఆలోచనతోటి కొంత చోటా మోటా నాయకులు ఉంటారు కదా బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ లో ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం రాకేష్ గారు, అంటే ఈ ఫెయిత్ డిక్లరేషన్ అనేది మన ఇంతకుముందు అనుకున్నాం కదా, కొన్ని సంవత్సరాల క్రితమే ఇట్లా టీటీడీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న టీటీడీ కమిటీ ఈ విధంగా పెట్టడం వల్ల భక్తులకు కానీ లేదంటే టీటీడీకి వచ్చే ప్రయోజనం ఏంటి? దీనివల్ల ఏమన్నా యూజ్ ఉందా? దీనివల్ల వెంకటేశ్వర స్వామి అనే దేవుడు ఎవరైతే ఉన్నారో 2000 సంవత్సరాల ఆచారం అని అంటున్నారు కదా, ఆయన ఒక ముస్లిం వ్యక్తిని, మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడో అసలు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే తన దగ్గరికి ముస్లిం రావచ్చు, హైందవులు రావచ్చు, ఎవరైనా రావచ్చు, నా ముందు ఎవరు కూడా లేదు, అందరు సమానమే, భగవంతుడు అందరికీ సమానమే అనుకుంటున్నప్పుడు, అలాంటి కోణంతో అది దేవస్థానం ఏర్పడ్డప్పుడు ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళని ఈ కారణంతో రాకుండా అడ్డుకోవడం అనేది ఆ దేవునికే బాధ కలిగించిన వాళ్ళు అవుతారు. కానీ అక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగదు, వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగదు, ఆ దేవునికే బాధ కలుగుతుంది కావచ్చు. ఆయన ఒకవేళ నోరు ఉండి మాట్లాడగలిగితే చెప్పునేమో నాకు తెలిసి. అంటే ఒకసారి మనం ఆలోచించాలి, ఆ సైట్ లో ఆయన మైండ్ లో, ఆయన యొక్క ఆలోచనలో మనం చూడాలి. ఆయన దగ్గరికి ఇప్పుడు ఆయన రిలేటివ్స్ ఎవరు? ముస్లిం, ఇస్లాం అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్లాంస్ ఆయనకు రిలేటివ్స్ అవుతారా కారా? ఖచ్చితంగా. ఆయన రిలేటివ్స్ ఆయనకు దూరం రాకుండా అడ్డుకోవడం ఏంటిది? వీళ్ళు చేసే రూల్ పెట్టి ఆయన దగ్గరికి రాకుండా అడ్డుకోవడం ఏంటిది? ఎంతవరకు కరెక్ట్ చెప్పు అన్న కదా. కాబట్టి ఆయన కోణంలో మనం చూడాలి. ఈ బోర్డు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, దాని మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ వేరే వాళ్ళు రాకూడదు, అన్య మతస్థులు అని చెప్పేటటువంటి వాళ్ళు కానీ, మొట్టమొదట ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, మతం అనే భావన వారి దగ్గర లేనప్పుడు వీళ్ళకి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఓకే రాకేష్ నాయక్ గారు, ఇంకొకటి, మన తిరుపతిలో ఈ ఫెయిత్ డిక్లరేషన్ అన్న సాంప్రదాయం ఓన్లీ విఐపి కేటగిరీలో ఎవరైతే వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారో వాళ్ళకు మాత్రమే ఉంది. మామూలుగా సాధారణ భక్తులకి ఇలాంటి ఫెయిత్ డిక్లరేషన్ ప్రాసెస్ అనేది లేదు అన్నట్టుగా మనం వింటుంటాం. ఓన్లీ విఐపీలకు మాత్రమే ఈ విధమైన సాంప్రదాయాన్ని ఇంప్లిమెంట్ చేయడం అని వెనుక ఎలాంటి వాళ్ళ ఉద్దేశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అలా ఒకరికి మాత్రమే అట్లా పెట్టడం ఎంతవరకు సమంజసం? దీని గురించి ఏమైనా మీరు కామెంట్ చేస్తారా? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి రాకేష్ నాయక్ గారు, వాయిస్. ఓకే సార్, నాకు కొంచెం బయట డిస్టర్బెన్స్ వస్తుందని వాళ్ళకి చెప్పాను. ఓకే, మీరు అడిగినటువంటి ప్రస్తావన ఈ విఐపీలకు మాత్రమే ఈ రకమైనటువంటి మరి నిబంధన పెట్టారు అని అంటున్నారు. కానీ విఐపీలకు మాత్రమే కాదు ఇది పెట్టింది, సామాన్య ప్రజలకే పెట్టింది. విఐపీలకు పెట్టి ఉంటే ఆనాడు సోనియా గాంధీ దగ్గర, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర డిక్లరేషన్ అడిగేవారు. ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభంలో కూడా అడిగేవారు. ఒకవేళ అడిగిన నిబంధన వచ్చినప్పుడు అది కాదు రాకేష్, ఇప్పుడు కొన్ని వేల మంది తిరుమల తిరుపతిని సందర్శిస్తుంటారు. వాళ్ళందరి దగ్గర ఫెయిత్ డిక్లరేషన్ తీసుకునే ప్రాసెస్ తిరుమలలో ఉందా? అంటే నాకు తెలియదండి, నేను వెళ్ళలేదు. అలాంటి ప్రాసెస్ ఉందా?
సార్ ఇది కేవలం రాత వరకే ఉంది, అది ఓకే. ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకే. ఓకే. అవకాశాన్ని బట్టి లేవనెత్తి ఎవరి మీద ప్రయోగించాలో వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు, అంతే తేడా. ఇక్కడ ఓకే. ఏమీ లేదు, అలాంటి నిబంధనలు అమల్లో లేవు. ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే ఎట్లాగైనా సరే కొంత రాజకీయము బీజేపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన మనిషి, బీజేపీకి పలుకుబడి లేని మనిషి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కలిసి ఏం చేస్తున్నారంటే మేము ఉన్నాము అని చూపించుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అలా అంటించి వేయాలి కదా, అది ఒక మరకలాగా వేయాలనే ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకొక ప్రస్తావన ఏం జరిగింది, భార్యను ఉన్నాక భార్యను తీసుకొని పోలేదు. మరి అక్కడ మన నాని గారు కూడా మంచిగా చెప్పారు, నరేంద్ర మోడీ గారు మరి తన భార్యను తీసుకొని పోయి దర్శిస్తే, ఆ యోగి ఆదిత్యనాథ్ కూడా భార్యను తీసుకొని పోయి దర్శిస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా దర్శిస్తే ఇది న్యాయం అవుతుంది అని చెప్పేసి మంచిగానే ఆయన చెప్పాడు. ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలను నేను 100% సమర్థిస్తున్నా. ఒక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వ్యక్తిగా కాకుండా ఏది న్యాయము ఏది అన్యాయము అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అంతే. అంటే వాళ్ళకొక న్యాయము ఈయనకొక న్యాయమా? ఆయన భార్య లేకుండా పోతే పర్వాలేదు, కానీ ఈయన భార్య లేకుండా పట్టు వస్త్రాలు సమర్పిస్తే అక్కడ వచ్చేసిందా? ఏదన్నా కూడా మనసులో ఉండాలి, బలవంతంగా కాదు. ఈయన ఒక గవర్నమెంట్ తరపున వెళ్ళాడు, ఆయన ఒక గవర్నమెంట్ తరపున వెళ్ళాడు. ఆ గవర్నమెంట్ సమర్పిస్తుందే తప్ప, గవర్నమెంట్ చేస్తుందే తప్ప ఇక్కడ పర్సనల్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. ఓకే. ఓకే రాకేష్ నాయక్ గారు, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఇట్లా టిటిడి కానీ లేదంటే క్రైస్తవ సంస్థలు కానీ లేదంటే ముస్లిం సంస్థలు వాళ్ళ మతానికి అనుకూలంగా కొన్ని రకమైన రూల్స్ ని పెట్టుకొని ఆ యొక్క సంస్థానాన్ని లేదంటే ఆ యొక్క ఆలయాన్ని వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు రాజ్యాంగం యొక్క పరిమితులు ఏంటి? ఇతర మతస్థులకు సంబంధించిన పౌరులు ఇలాంటి విషయాల్ని ప్రశ్నించవచ్చా, లేదంటే కోర్టులో దావ వేయడం లాంటివి చేయవచ్చా? ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనుకున్నప్పుడు లా ప్రకారంగా మహిళలకు కూడా దేవస్థానంలో అయ్యప్ప టెంపుల్లో మాకు ప్రవేశం కల్పించాలని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేదా? సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకొని అయ్యప్ప టెంపుల్లోకి ప్రవేశించలేదా? కాబట్టి వీళ్ళు ఏం రూల్స్ చేసుకున్నారన్నది కాదు, రాజ్యాంగం ఏం చెప్తున్నది అనేదే శిరోధార్యం. ఒకవేళ అట్లయితే రాజ్యాంగ పరిధిలో కాకుండా వాళ్ళకు నచ్చినట్టు ఏదైనా చేసుకుంటే దాన్ని రాజ్యాంగం ప్రకారం మనం కౌంటర్ ఫైల్ దాఖలు చేయవచ్చు అని అంటున్నారు ఎవరైనా, అంతేనా రాకేష్ నాయక్ గారు? సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఓకే. ఓకే. సుప్రీంకోర్టు కూడా కేరళలో అయ్యప్ప టెంపుల్ విషయంలో జడ్జిమెంట్ ఇచ్చింది, అందరికి తెలిసిన విషయమే. ఓకే. సో మొత్తానికైతే గవర్నింగ్ అథారిటీ రాజ్యాంగం. ఎవరైనా ఇట్లా మత సంస్థలు వాళ్ళు సొంతంగా ఏవైనా రూల్స్ పెట్టుకున్నా కానీ ద గవర్నింగ్ బాడీ షుడ్ బి, అది రాజ్యాంగ విరుద్ధం అయితే, రాజ్యాంగ విరుద్ధం అయితే దాన్ని తొలగించే అధికారం రాజ్యాంగానికి ఉంటుంది. ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఈ ప్రాసెస్ రాజ్యాంగ విరుద్ధం అని మీరు అంటారా? అని ఏ విధంగా చెప్పగలరు మీరు? కొద్దిగా దాని గురించి క్లియర్ గా చెప్తారా? 100% రాజ్యాంగ విరుద్ధము. అది రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, దైవ విరుద్ధము. దేవుడు అనే వాడికి అందరిని పుట్టిస్తాడు దేవుడు. గుడ్డివారు, కుంటివారు, మూగవారు, నల్లవారు, తెల్లవారు అనే తేడా దేవునికి లేదు. వాళ్ళు వీళ్ళనే తేడా దేవునికి లేదు. వీళ్ళకి ఎందుకు వచ్చింది? వీళ్ళు రాసుకున్నటువంటి రూల్ కానీ దేవుడు పెట్టిన రూల్ అది హిస్టరీలో ఎక్కడైనా ఉందా? 2012 నుంచి వచ్చిందే ఇది, కానీ అంతకుముందు ఎప్పుడైనా ఉందా? ఉంటే రాజ్యాంగంలో అది పొందుపరిచేవాళ్ళు. ఏ మతమైనా సరే మా మతంలోకి రావాలంటే, లేకపోతే మమ్మల్ని చూడాలంటే, మా ఇంట్లోకి రావాలంటే మాకు మొక్కుతేనే మా దగ్గరికి రావాలని చెప్పేసి చెప్పడం అనేది అది బలవంత మత మార్పిడే. ఇప్పుడు మీరు చదివిన ఫామ్లో ఏంది, వర్షిప్ చేయడానికి రావాలి అనుకుంటే నన్ను నమ్మి నన్ను వర్షిప్ చేయడానికి రావాలని వస్తున్నానని రాసి ఇవ్వాలనడం అది బలవంతం మత మార్పిడే ఆ ఫామ్ లో. ఓకే. కాబట్టి అది ఆర్టికల్ 25 కి విరుద్ధం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు, ఆ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కు విరుద్ధం, అగేనెస్ట్. ఓకే. ఓకే అండి. అది ఇంకొకటి అండి, ఇంకోటి ఇక్కడ మనం తేడా గమనించాలి ఏంటంటే పర్సనల్ ఇంట్రెస్ట్ వేరు, పబ్లిక్ ఇంట్రెస్ట్ వేరు. పబ్లికే గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ పోయి
పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు దాన్ని క్వశ్చన్ చేసే అధికారము ఏ న్యాయస్థానానికి కానీ ఏ వ్యక్తికి కానీ లేదని ఏఐఆర్ 1992 SC 310లో క్లియర్ కట్ గా ఆనాడు హైకోర్టే చెప్పింది, మన ఉమ్మడి హైకోర్టు. ఓకే. ఇంకొకటి క్వశ్చన్ ఏమొస్తుందంటే, మన కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు ఇట్లాంటి క్వశ్చన్ రైట్ చేస్తున్నారు. ఏంటంటే అక్కడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భక్తుల యొక్క మనోభావాలు లేదంటే హిందుత్వ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఒక సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకునే అధికారము ఆ సంస్థకి లేదంటే ఆ ఆలయానికి ఉంటుంది. దానితో రాజ్యాంగంతో ప్రతిసారి ఏకీభవించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ వాటికన్ సిటీలో మీరు చూస్తే రోమన్ క్యాథలిక్ వెళ్ళిన వాళ్ళకు మాత్రమే ద్రాక్ష రసం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చెప్పులు వేసుకోకుండా లోపలికి రావాలి, లేదంటే కొన్ని టైప్ ఆఫ్ స్కిన్ షో చేసే డ్రెస్సెస్ వేసుకోకూడదు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి అంటే ఆరోగ్యకరమైన వాతావరణం కోసం లేదంటే ఆ యొక్క మతం యొక్క పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకుంటారు కదా, అది తప్పేం కాదు కదా. మరి అది ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ రూల్స్ ఏవైతే మంచి డ్రెస్ వేసుకొని రావాలి లేదంటే సాంప్రదాయబద్ధంగా రావాలన్న రూల్ కి ఈ ఫెయిత్ డిక్లరేషన్ అనేది ఒకే తాటిపైకి వస్తాయా లేదంటే వేరేనా? అది ఏమో ఇంటర్నల్ ఇష్యూ అండి. అందులో ఎక్కడ కూడా ఇంటర్నల్ ఇష్యూ అంటే వివక్ష లేనటువంటిది. ఇక్కడ వివక్ష ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రొట్టె ద్రాక్ష రసము తీసుకోవాల్సిన అర్హత, ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది? క్రిస్టియానిటీలో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకే ఉంటుంది. బ్యాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళకు అర్హత ఉండదు. అంటే మీరు ఒకవేళ కన్వర్ట్ అయితే రొట్టె ద్రాక్ష రసము లేకపోతే బ్యాప్టిజం తీసుకుంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి అర్హత అనేది ఉంటుంది. ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ బయట వాళ్ళను నిరోధించేటటువంటి కాదు ఇది. బయట వాళ్ళు తెలుసుకోవడానికి, మతాన్ని తెలుసుకునే అధికారము, మతాన్ని ప్రకటించు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం ద్వారా ఆయన ఏమన్నా ఇతర తన మతాన్ని గురించి అక్కడ ప్రచారం చేశాడా? చేయలేదు. చేయలేనప్పుడు ఏం చేశాడు? గౌరవం. మరి ఇప్పుడు హిందూ వాళ్ళ ఇంటికి ముస్లిం వెళ్తున్నారు, ముస్లిం వాళ్ళ ఇంటికి క్రిస్టియన్ వెళ్తున్నారు, క్రిస్టియన్ వాళ్ళ ఇంటికి హిందువులు వెళ్తున్నారు, హిందూ వాళ్ళ ఇంటికి క్రిస్టియన్స్ వస్తున్నారు. ఇలా ఒకరింటికి ఒకరు అన్యోన్యంగా అవినాభావంతో బంధుత్వము సంబంధాలు కలుపుకొని కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి సంప్రదాయం కలిగినటువంటి కల్చర్ మనది. ఇలాంటి కల్చర్ లో నువ్వు నా ఇంట్లోకి రావాలంటే నేను హిందువును అని చెప్పి రాసిస్తేనే నా ఇంట్లోకి రాణిస్తానంటే ఇది ఎక్కడైనా ఉందా? ఇంకోటి, ఇది 153A కాన్స్టిట్యూషన్ ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్ లో 153A కింద కూడా చార్జిబుల్ అఫెన్స్ అంటే నేరం అవుతుంది. ఏంటంటే నువ్వు ఇలా అయితేనే రావాలి, అలా అయితే రాకూడదు అని చెప్పడం అనేది నేరమే. ఎందుకు అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దీన్ని క్వశ్చన్ రేజ్ చేసి న్యాయస్థానం దగ్గర తీసుకెళ్తే దాన్ని కొట్టేసే వాళ్ళు న్యాయస్థానం. అప్పుడు న్యాయస్థానాన్ని కూడా, న్యాయమూర్తులను కూడా ఏమనే వాళ్ళు తెలుసా? న్యాయమూర్తి ఫలానా మతానికి చెందినోడు కాబట్టి ఇగో కొట్టేశాడంటారు. అరే మనం అందరం అన్నదమ్ములము. అంతెందుకండి, నేను 10వ తరగతి వరకు చదువుకున్నప్పుడు 10వ తరగతి వరకు నేను చదివిన చదువులో 10వ తరగతి వరకు నాకు నేర్పిన ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసేవాళ్ళం. ఆ ప్రేయర్ ఏంటంటే, నేను నా దేశము ప్రేమిస్తున్నాను, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రమాణం చేశాను. నేను ఆ ప్రమాణానికి నేను కట్టుబడి ఉన్నాను, అందరు కట్టుబడి ఉన్నారు. భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నప్పుడు ఈ సహోదరుని దగ్గరికి అతను పోవచ్చు, అతని దగ్గరికి ఇతను రావచ్చు. కానీ ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏముండాలంటే, నీ యొక్క అభిప్రాయాలను వెల్లడి చేసేటప్పుడు, నీ గురించి ప్రచారం, నీ మతాన్ని ప్రచారం చేసేటప్పుడు వితౌట్ కన్సెంట్ లేకుండా మనం చేయకూడదు. అతని యొక్క కన్సెంట్ లేకుండా, అతని అనుమతి లేకుండా మతము అతన్ని బలవంతంగా మనము నువ్వు చెప్తే వినాలి, కూర్చోవాలి, ఇది చేయాలి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టిన రూల్ ఏదైతే ఉందో అది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రూలు. అంత మాత్రమే కాకుండా 153A ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఒకసారి చూడండి. అందులో ఏముందో
దానికి మీరు చదివినటువంటి ఫామ్ కు మరి అది వ్యతిరేకత ఒకదానికొకటి కొట్లాడుకుంటున్నాయా లేకపోతే కలిసిపోయినాయా చూడండి ఒకసారి. కొట్లాడుకుంటున్నప్పుడు ఏది ఫైనల్ అవుతుందో మీరే నిర్ణయించండి, నేను చెప్పుడు కాదు అది. ఓకే ఓకే రాకేష్ నాయక్ గారు, మన సెక్యులర్ దేశం కాబట్టి ఇలాంటి చక్కటి సంస్కృతి గత కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా వస్తుంది. అది నిజంగా చాలా మనం గర్వించదగ్గ విషయం. ఇంకా కొంతమంది హైందవ సోదరులు ఏమంటున్నారంటే, కొంతమంది మరి మక్కా మసీదులో కేవలం ముస్లింలకు మాత్రమే అలా ఉంటుంది కదా, ఇక్కడ నేను హిందూ దేవుని గౌరవిస్తున్నాను డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేస్తే ఏం పోయేదే ఉంది, అక్కడ అలాంటి రూల్ ఉంది కదా, ఇక్కడ కూడా ఉంటే తప్పేంటి అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారండి. దీనిపై మీరేమంటారు? మక్కా వేరు, ఇండియా వేరు సార్. ఇండియా మక్కగా మారదు, మక్కా వచ్చి ఇండియాగా మారదు. ఆ దేశం వేరు, ఈ దేశం వేరు. అక్కడ టోటల్ జనాభా ముస్లిం జనాభా, అది ముస్లిం కంట్రీ. ఇక్కడ హిందూ కంట్రీ కాదు కదా ఇది. ఇది ఇప్పుడు అమెరికా కూడా ఒక మత ప్రమేయమైన రాజ్యాంగం కాదు. అమెరికా కూడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో అది కూడా సెక్యులర్ కంట్రీ. ఇండియా కూడా సెక్యులర్ కంట్రీ. ఇలాంటి రాజ్యాంగంలో ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడికి రావద్దు, ఇక్కడ వీళ్ళు రావాలి వాళ్ళు రావాలని ఎవరి గురించి చెప్పు. పర్సనల్ గా ఇప్పుడు నేనున్నాను, నేను తిరుపతి దేవస్థానాన్ని దర్శించడానికి వెళ్ళానుకో, నా దగ్గర తీసుకున్న ప్రాబ్లం. ఒక గవర్నమెంట్ వెళ్ళొద్దానంటే ఎక్కడదండి? గవర్నమెంట్ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్. ఆయన ఒక గవర్నమెంట్ ప్రతినిధి, గవర్నమెంట్ నడిపిస్తున్న వ్యక్తి, గవర్నమెంట్ ఆయన. గవర్నమెంట్ తరపున రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది రాజ్యాంగం ఎక్కడ ఒప్పుకోలేదు, ఇప్పటి వరకు కూడా లేదు. కాబట్టి ఆయన అది ఇవ్వాలని చెప్పడము ఇది వీళ్ళొక్క ఏంటంటే వెర్రితనానికి నిదర్శనము వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ రాకేష్ నాయక్ గారు. ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు బహుశా చూసే ఉంటారు, అంతర్వేదిలో రథం కాలిపోవడం అనేది మనం చూస్తుంటాం. అది కొంతమంది అల్లరి ముఖాలు లేదంటే మతోన్మాదులు చేశారో మనకు డీటెయిల్స్ తెలియవు, దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, మత సంబంధితమైన ప్రాంతాలు, చర్చిలు కానీ మసీదులు కానీ గుళ్ళకు కానీ సంబంధించిన ఆస్తులు, విగ్రహాలు, రథాలు లాంటివి ఎవరైనా ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి విషయాల్లో సుప్రీంకోర్టు గతంలో ఏమైనా తీర్పులు ఇచ్చిందా? దీనికి ఇంతకు ముందు కూడా ఇలాంటి గొడవల విషయాల గురించి మనం చూసుకుంటే ప్రభుత్వము ఇలాంటి ప్రాంతాల్లో జరగకుండా ఉండడం కోసం 144 సెక్షన్ పెట్టాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఆ చేసినటువంటి వాళ్ళు ఎవరో అలాంటి వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇది ప్రభుత్వం చేయాల్సిన విధి, దానికి ఇవ్వబడినటువంటి బాధ్యత. బహుశా ఈ ప్రభుత్వము ఏపీ గవర్నమెంట్ ఆ విషయంలో మరి ఏ స్థాయిలో ఉందనేది నాకైతే తెలియదు, నేను కూడా దాన్ని నిర్ధారించలేను. ఈ స్థాయిలో ఫెయిల్ అయిందని కూడా నేను చెప్పలేను. బహుశా చేస్తూ ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మీరే చెప్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎంతటి వారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడం కోసం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇంకో విషయం చెప్తున్నాను, ఆ రథము కాలబెట్టినటువంటి వాళ్ళ గురించి మీరు అడిగారు. అదే శ్రీకాకుళం జిల్లాలో ఒక పాస్టర్ గారిని తగలబెట్టాలి, గ్రామ స్టేషన్ తగలబెట్టాలన్నట్టుగా పోయి తగలబెట్టడానికి పోయారు. కానీ పాస్టర్ గారు ఆ సమయంలో లేరు. కాబట్టి ఆ పాస్టర్ గారు ఫ్యామిలీలో ఏదైతే ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేసి ఆ కారు ఇట్లా అన్ని కూడా తగలబెట్టేశారు. ఇది ఎవరు తగలబెట్టారు, ఎలా తగలబెట్టారు, దీని మీద కూడా కఠిన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది. దీన్ని ప్రశ్నించాల్సిన అవసరము క్రైస్తవులందరికీ పైన ఉంది. ఇది ఒక వర్గం వారి మీద జరిగినటువంటి దాడిగా మనం చూడకూడదు. అందరము కూడా ఐక్యతతో ఇలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మత కలహాలు సృష్టించడం కోసమే చేస్తున్నారు. గవర్నమెంట్ ను బ్లేమ్ చేయడం కోసం, గవర్నమెంట్ ను డిఫేమ్ చేయడం కోసం, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ల్యాండ్ ఆర్డర్ విషయంలో అని చెప్పేసి బదనాం చేయడం కోసం ఇలాంటి చర్యలు పాల్పడుతున్నటువంటి వాళ్ళను ఎంతటి వాళ్ళైనా సరే దొరకబట్టుకొని మక్కిలి రగొట్టాలి, లోపల పడేసి కఠినంగా శిక్ష పడేలాగా వాళ్ళను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే ఇలాంటి వాళ్ళను ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండగలుగుతాయి అనేది నా యొక్క అభిప్రాయం. అభిప్రాయం మాత్రమే కాదు, ఇది లా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రాకేష్ నాయక్ గారు, ఇప్పుడు మన భారతదేశంలో దేవాలయాల పైన మాత్రమే ప్రభుత్వానికి మీ వాయిస్ క్లారిటీ లేదు, కట్ అవుతుంది.
ఇది సిగ్నల్ పూరా వినపడుతుందా? సిగ్నల్ పూరా ఉంటుంది మీ దగ్గర. ఓకే, ఆ, సరే, ఓకే, వినపడుతుందండి. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఈ దేవాలయాల పైన మాత్రమే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. చర్చి మసీదుల మీద అట్లాంటి అధికారం లేదా పెత్తనం అనేది లేదు. అంతేకాకుండా ఈ దేవాలయాల మీద వచ్చే ఆదాయం కూడా గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితి మసీదు చర్చల విషయంలో లేదు. ఎందుకు ఇలా ఉంది అంటే, ఈ టెంపుల్స్ ఆలయాలన్నీ కూడా ప్రభుత్వానికి ఫ్రీగా ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని కొంతమంది హైందవ సోదరులు వ్యక్తం చేస్తారు. ఎందుకు మన దేశంలో ఇలా ఓన్లీ గుడిల మీద మాత్రమే ప్రభుత్వానికి ఈ విధమైన అధికారం కానీ ఆదాయ వనరులు మన గవర్నమెంట్ కి వెళ్ళడం కానీ జరుగుతుంది? దానికి సంబంధించి కొన్ని నిజ నిజాలు చెప్పగలరా? మంచి ప్రశ్న. ఇప్పుడు ఆనాడు రాజులు దేవాలయాలను అభివృద్ధి పరిచారు. ఈనాడు ప్రభువులు కూడా, అంటే ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ను అభివృద్ధి పరిచింది, దేవాలయాలను అభివృద్ధి పరిచింది. అభివృద్ధి పరిచినప్పుడు అది ఎవరి ప్రాపర్టీ? ఒక ట్రస్ట్ కు సంబంధించి ప్రాపర్టీ అంటారు. ఇప్పుడు ఈ చర్చిలు మసీదులు ఇండిపెండెంట్ ఎందుకు వస్తున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి వారు చర్చిలు ఏర్పాటు చేసుకుంటున్నారు సొంత ఖర్చుతోటి, ఎవరికి వారు చర్చిలు నడుపుకుంటున్నారు సొంత ఖర్చుతోటి. కాబట్టి ఆ సొంత ఖర్చును, దాని మెయింటెనెన్స్ ను ఎవరికి వారే చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి ఎండోమెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీనికి ఒక బోర్డు అనేది ఒకటి ఉంది. ఈ బోర్డుకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఆ ప్రాపర్టీ మొత్తంకు సెక్యూరిటీ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ప్రాపర్టీ అంతటికి సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ప్రాపర్టీ అంతటికి కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎండోమెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఈ బోర్డును నడిపించే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రోడ్లు వేయాలన్నా, ఇంకేదైనా ప్రమాదం జరిగినా అన్ని విషయాల్లో బాధ్యత తీసుకుంటుంది గవర్నమెంట్. ఇక్కడ చర్చిలలో కానీ మసీదులలో కానీ ఏదైనా జరిగినప్పుడు బాధ్యత తీసుకుంటుంది అక్కడ చర్చి వాళ్ళే, కానీ గవర్నమెంట్ తీసుకోవట్లేదు. దీనికి దానికి తేడా గమనించాలి. ఇక్కడ వచ్చేదేమో తీసుకుంటానంటావు, తిరిగి ఇచ్చేటప్పుడేమో గవర్నమెంట్కు ఇయ్యనంటావు. అంటే గవర్నమెంట్ పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని తీసుకోవడంలో తప్పు లేదు. గవర్నమెంట్ మసీదులకు కానీ చర్చిలకు కానీ పెట్టుబడి పెట్టట్లేదు. పెట్టినట్టు అయితే దాన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కు లెక్క చెప్పాల్సి అకౌంటబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ కు అకౌంట్ ఆడిట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి సంస్థ, ఎండోమెంట్ యాక్ట్ ద్వారా నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది, ఈ యొక్క హైందవ దేవాలయాలకు సంబంధించినటువంటిది. కనుక దాంట్లో జరిగే కార్యకలాపాలన్నీ విషయాల్లో కూడా ప్రభుత్వము నష్టం వచ్చినా కష్టం వచ్చినా భరిస్తుంది. కాబట్టి